వినాయకుడిని ప్రార్థించేటప్పుడు మనం చదువుకునే అతి ముఖ్యమైన శ్లోకం శుక్లాంబరధరం విష్ణు. అయితే చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే ఇందులో విష్ణు అనే పదం ఉంది కదా, మరి ఇది వినాయకుడికి ఎలా వర్తిస్తుంది అని. దీని వెనుక ఉన్న అసలు అర్థం మరియు విశేషాలు ఇక్కడ ఉన్నాయి. 1. విష్ణు అంటే అర్థం ఏమిటి? మనం సాధారణంగా విష్ణువు అంటే లక్ష్మీపతి అయిన మహావిష్ణువు అనుకుంటాం. కానీ సంస్కృతంలో విష్ణు అనే పదానికి సర్వవ్యాపి, అన్ని చోట్లా నిండి ఉన్నవాడు అని అర్థం. వినాయకుడు విఘ్నేశ్వరుడు కాబట్టి సృష్టిలోని ప్రతి అణువులోనూ ఆయన శక్తి ఉంటుందని భావిస్తూ ఆయన్ని విష్ణు అని సంబోధించారు. 2. శ్లోకం యొక్క పూర్తి అర్థం. ఈ శ్లోకంలోని ప్రతి పదం వినాయకుడి రూపానికి అద్దం పడుతుంది. శుక్లాంబరధరం తెల్లని వస్త్రాలు ధరించినవాడు. విష్ణు అంతటా వ్యాపించి ఉన్నవాడు. శశివర్ణం చంద్రుని వంటి చల్లని కాంతి, తెల్లని రంగు కలిగినవాడు. చతుర్భుజం 4 చేతులు కలిగినవాడు. ప్రసన్న వదనం ధ్యాయేత్ ప్రసన్నమైన ముఖం కలిగిన ఆ దేవుని ధ్యానించాలి. సర్వ విఘ్నోపశాంతయే అన్ని ఆటంకాలు తొలగిపోవడానికి.